జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మంపై మాట్లాడిన వారిని ప్రజలు ఎప్పటికప్పుడు తిరస్కరించారని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. గతంలో సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన నాయకులు రాజకీయంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే ప్రజల్లో పూర్తిగా ఆదరణ కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను కూడా భానుప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో కొందరు మూర్ఖులు, దుర్మార్గులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్. బాబు ఉదయనిధి, నీ పేరులోనే ఉంది ఉదయ్ అంటే సూర్యుడు. నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఆపలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు. నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది. వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? నేను ఇప్పుడు యూట్యూబ్లో చూడడం జరిగింది. వస్తా నీ ఫోటోకి చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. నువ్వు కనపడితే నేరు కొడతారు. ఆ విధంగా ఉంది ప్రజల్లో. సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం సరిపోతుందిలే, ఎవరు ఏం అనుకోరులే, ఎవరు ఏం అనర్లే అని చెప్పి నోరు అదుపులో పెట్టుకో. ఉదయనిధి, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వారు అలా మాట్లాడేటప్పుడు విజయ్ గారు కూడా మౌనంగా ఉండడం, మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. మౌనానికి అర్థం ఏమిటని వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పాల్సింది పోయి వారు కూడా మౌనంగా ఉండడం, ఆ మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా నేను 2-3 సందర్భాల్లో మన స్టాలిన్ సతీమణి గారిని పద్మావతి అమ్మవారి ఆలయంలో, తిరుమల ఆలయంలో నేను చూడడం జరిగింది. ఎంతో భక్తితో, మిత్రులారా, ఎంతో భక్తితో ఆ మహాతల్లి స్వామివారి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. నీ తల్లిగారిని అడిగేయా సనాతన ధర్మం అంటే ఏమిటో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు ఏమిటో ఒకసారి ఇంట్లో మీ తల్లిగారిని అడుగు, చెప్తారు. ఇంట్లోనే మార్పు తేలేని నోడివి సమాజంలో మార్పు తీసుకురాగలుగుతావా స్టాలిన్? నువ్వు ఇంట్లో చేస్తే ఒప్పు, బయట చేస్తే తప్పు. అది నాకు అర్థం కావట్లే. ఇది ఇంట్లో చేస్తే ఒప్పు, బయట చేస్తే తప్ప. ఆ మహాతల్లి ఎంత, అసలు నేను ఆశ్చర్యపోయా. ఎవరు తిరుమలలో అడిగితే చెప్పారు వారు స్టాలిన్ గారి సతీమణిని. సనాతన ధర్మం విలువలు తెలుసుకో ఫస్ట్. నువ్వు నీకు కావాలంటే బుక్ పంపిస్తాను నేను. తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావని చెప్పి అనుకుంటున్నా నేను. తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావని చెప్పి అనుకుంటున్నా నేను. ఇవి మంచిది కాదు మాటలు. రాబో రోజుల్లో నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇప్పటికే నీకు, నీ పార్టీకి ఉదయించే సూర్యుడిని పెట్టుకున్నావు. నీ పార్టీ గుర్తు అస్తమించేశారు నిన్ను. నీ చాప్టర్ క్లోజ్. ఇంకా తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ అనే మాట భవిష్యత్తులో నువ్వు అనలేవు. ఇప్పటికేదో గుడ్డిలో మెల్లగా వచ్చేసావు.
ఉదయనిధి స్టాలిన్ అనే నేను అనే మాట నిన్ను అవకాశం వీరు ఇంకా తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా దీని మీద భారీ ఎత్తున చర్చ జరుగుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు కానీ గమనించినట్టయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ మధ్య ఎవరెవరు పొగరగా, ఎవరెవరు హిందూ ధర్మం పట్ల అవహేళనలుగా మాట్లాడినారో వాళ్ళందరికీ ప్రజలు ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. అది ఓటు కాదు, వజ్రాయుధం అని చెప్పి నేను భావిస్తున్నా. వజ్రాయుధంతో బుద్ధి చెప్పారు, సుదర్శన చక్రంతో బుద్ధి చెప్పారు, పాశుపాస్త్రంతో బుద్ధి చెప్పారు, తిరుశూలంతో బుద్ధి చెప్పారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇది మంచిది కాదు. కాబట్టి సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమిలో సనాతన ధర్మం గంగా ప్రవాహంలా ప్రవహిస్తుంటే దాన్ని అడ్డంకులేయాలని చెప్పి కొన్ని వందల సంవత్సరాలుగా మహమ్మదీయులు, ఆంగ్లేయులు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ ప్రయత్నం చేశారు. కానీ ఎవరు దాన్ని ఆపలేకపోయారు. ఈ గంగా ప్రవాహంలా పారుతున్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు. అరచేత్తో సూర్యుని ఎలా ఆపలేరో అలాగే సనాతన ధర్మాన్ని కూడా ఎవరు ఆపలేరని చెప్పి ఉదయనిధి స్టాలిన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇదే విధంగా మాట్లాడితే జరగబో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదయనిధి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. ఇకపోతే నిన్న ప్రధానమంత్రి గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ పొదుపు చేసుకోండి అన్నాడు. పొదుపు చేసుకోండి అని చెప్పి ఈ దేశానికి ప్రధానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చెప్తే పని పాట లేని పేర్ని నాని గారు ఈ మధ్య వాళ్ళ పార్టీ జెండా పీకేసిన తర్వాత, ఫ్యాన్ రెక్కల ఇంచేసిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అందులో భాగంగా పెద్ద ఆయన్ని నువ్వు కమర్షియల్ ఫ్లైట్లో పోవచ్చు కదా, ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు కదా అంటున్నాడు. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఏ విధంగా ట్రావెల్ చేయాలి, ఏ విధంగా టూర్ షెడ్యూల్ ఉండాలి అనేది ఒక బ్లూ బుక్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు పోయేదానికి లేదు, నువ్వు చెప్పినట్టు పోయేదానికి ఉండదు. దానికి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది. మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, ఢిల్లీ పోయినప్పుడు ఎలా ఉంటుందో ప్రధానమంత్రి కార్యాలయంలో ఏ విధంగా అనుమతులు తీసుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలో ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ రోజున నీకు అలవ కూడా చేసుంటారులే, అక్కడ అలవ కూడా చేసుంటారు నిన్ను. నోరుంది కదా అని చెప్పి పేర్ని నాని కూడా నిన్న ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల మాటలు వారు దీనికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికే వారు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. నిన్ను నీ నాయకుడిని నీ పార్టీని గంగలో ముంచారు. నీ నాయకుడు గంగలో మునిగి లేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీ పార్టీని గంగలో ముంచారు. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని. ఈ శేష జీవితం అంతా నాకు నిన్న ఇప్పుడు వచ్చేటప్పుడు ఎవరో మా పిల్లలు వద్దన్నారు, నా మాట వద్దులే, మాట్లాడొద్దు అన్నారు. వాళ్ళు చెప్తారు, మళ్ళీ మా మిత్రులు చెప్తారు, నీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు కన్నా గత కొద్ది రోజులుగా గొడ్డలు అనుకున్నారు కొందరు. ఇప్పుడు నాకు అది కనపడుతుంది. చెత్తబుట్టగా పెట్టుకుంటే మంచిది. చెత్త మాటలు మాట్లాడుతూ ఒక వేస్ట్ పేపర్గా నీ కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి నీ పార్టీ గుర్తుని చెత్తబుట్టగా పెట్టుకుంటే మంచిదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ చెత్త మాటలు మాట్లాడకుండా ఏ విధంగా వివరించుకోవాలో, ఏ విధంగా రాజకీయ క్షేత్రంలో ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడితే నీకు గౌరవం ఉంటుంది. పేరు నాని గారు ఇలా మరగా 11 స్థానాలకి పరిమితమైనాక మతిస్థిమితం కోల్పోయారు. వైసీపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయారు. తిరుపతిలో ఒక నాయకుడేమో టార్గెట్ తిరుమలతో పనిచేస్తాడు, ఇంకొకరేమో కుల రాజకీయాలు తీసుకొని వస్తారు. అంబటి గారు కుల రాజకీయాలు తీసుకొని వస్తారు. ఈయనేమో
ప్రధానమంత్రిని విమర్శిస్తారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత వీరికి మైండ్ దొబ్బింది, ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓటమి రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసాధారణం. అయినా కూర్చొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే తిరిగి మీరు అధికారంలోకి వచ్చేది కళ. కాబట్టి మీ జీవితంలో జైత్రయాత్రలు ఉండవు. వైసీపీ పార్టీకి జైత్రయాత్రలు ఉండవు. కేవలం ఇలా టీవీల ముందు వచ్చి విమర్శించుకునేదానికి వారికి సరిపోతుందే తప్ప వారి జీవితంలో జైత్రయాత్రలు ఉండవు. కాబట్టి పేరు నాని గారు కూడా పెద్ద ఆయన పొదుపు చేసుకోమని చెప్తే పొగరుగా మాట్లాడుతున్నావు. పొదుపు చేసుకోమని చెప్తే పొగరుగా మాట్లాడుతున్నావు. నీ పొగరబోతు మాటల్ని అదుపులో పెట్టుకో అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. మిత్రులారా, ఓం నమో వెంకటేశాయ. కార్యాలయం నుంచి 1000 టికెట్లు వచ్చాయి. 1000 టికెట్లు. ఈరోజు మా చైర్మన్ గారు 100 కూడా ఇవ్వట్లే. అది చాలు. ఊళ్ళో విచారణ ఇవన్నీ ఏం అవసరంలే. మీ మనసుకి అన్నీ తెలుసు. ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏదైనా మాట్లాడే ముందు నేనేం చేశాను, ఇప్పుడేం జరుగుతుంది, ఆ ఒక్కటి చాలు. ఆయన ఒక్కటి చేసుకుంటే నేనేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అని చెప్పండి. ఆధారం లేకుండా ఆరోపణలు చేసేది ఆయనకు అలవాటు అయిపోయింది. ఆధారాలు లేకుండా ఆరోపణ చేసేది వారికి అలవాటు అయిపోయింది. కాబట్టి వారి దగ్గర ఆధారం లేదన్నట్టు చూపిమని చెప్పండి. అలాంటి తప్పులు ఏమీ జరగట్లేదు. ఒకవేళ అలాంటి ఎవరైనా తప్పులు చేస్తా అంటే దాని వెనకాల వైసీపీ వాళ్ళ హస్తం ఏమో ఉందని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు. ఓకేనా?